అంటే ఈవీవి గారి విషయానికి వస్తే సార్ మళ్ళీ ఈ అంటే చాలా మంది చెప్పారు, అది నిజమో కాదో నాకు తెలియదు. ఈవీవి గారికి ఆర్యన్ రాజేష్ మంచి హీరో అవుతాడు అని చెప్పేసి చాలా బలమైన నమ్మకం అంట. సో ఆయన లాంచ్ చేశారు, సక్సెస్ రాలేదు, మీరు సక్సెస్ ఇచ్చారు. సో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. సో ఆ కొడుకు మీద ఎందుకు ఆయనకు అంత నమ్మకం? అంటే ప్రతి కొడుకు మీద ఉంటది, బట్ ఇద్దరిలో ఈ కొడుకు పెద్ద హీరో అవుతాడని ఎందుకు అంత బలంగా నమ్మకం? అంటే ఒకటి సార్, ఇప్పుడు స్క్రీన్ కి నిజం చెప్పాలంటే ఆయన ఆయన అందగాడు కదా. కరెక్ట్. ఆర్యన్ రాజేష్ చాలా అందగాడు, చాలా ఫ్రెష్ ఉంటుంది, మంచి హైట్, ఇద్దరు హైటే. రాజేష్ నరేష్ ఇద్దరు మంచి హైట్, మంచి ఫిగర్ బాగుంటది. బట్ ఆయన హీరోని చేయాలనుకున్నారు. బేసిక్ గా ఈయన ఏంటంటే, ఈయన నరేష్ డైరెక్టర్ అవ్వాలనే కోరిక ఉంది అప్పటికే ఉండడం వల్ల ఓకే ఆయన అలా అనుకుని ఉంటారు. ఏది రాజేష్ ని హీరోని చేయాలి అనేది అనుకుని ఉంటారు. ఆ తర్వాత ఏంటంటే సక్సెస్ అనేది అది కుదరడం సార్. ఇప్పుడు ఈవీవి గారు చూడండి సక్సెస్ లా, అంతే కదా, ఎన్ని సక్సెస్లు, ఎన్ని సూపర్ డూపర్ హిట్లు. అయితే వాళ్ళ అబ్బాయి విషయంలో అది ఎందుకో మిస్ కొట్టింది అంతే. ఏదో స్క్రిప్ట్ కరెక్ట్ గా సెట్ అవ్వలేదా అలా, మనది కుదిరింది అంతే. అంత మాత్రం చేత ఇది గొప్ప కాదు. లేకపోతే ఆయన ఎక్కడండి, ఆయన ఎంత ఎవరెస్ట్, ఆయన ఎంత గొప్ప డైరెక్టర్ అయినా అది ఆయన గొప్పతనం అండి. ఆయన ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అనేది ఆయన ఇంకా అక్కడ చూసే స్థాయికి అనిపించింది అందరికి. అది గొప్ప విషయం.